దేవుని పరిశుద్ధానికి మహిమ కలుగును గాక. సో గడిచిన వారాలలో దేవుడు మనతో తోడుగా ఉంటూ క్షేమములు కాపుదలను ఇస్తూ ఆయన భద్రతలో పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారములకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో మనము ధ్యానించుదాము. సో గత కొద్ది వారములుగా మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి మొదటి వచనం నుండి ధ్యానిస్తూ వస్తున్నాము. సో ఈ గడియలో ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనము కంటిన్యూషన్లో భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంను మనము ధ్యానించుదాం. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనములు చదువుతా వినండి. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును ఇన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలియుండును. గత కొన్ని వారములుగా మనము ధ్యానిస్తూ వస్తున్నటువంటి భాగంలో ఈ యొక్క లేఖనమును ఈ యొక్క పత్రికను ధ్యానిస్తూ వస్తూ ఉండగా ఈ యొక్క 4వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ మరి ముఖ్యముగా ఒక 3 విషయాలలో సంఘాన్ని బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయములు అంటే, మొట్టమొదటిగా మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. ప్రభువునందు స్థిరులై ఉండమని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ ఉన్నాడు. స్థిరులై ఉండుడి. ఏ విషయంలో మనము స్థిరులై ఉండాలి ప్రభువునందు? మొట్టమొదటిగా ఆయన పిలిచిన పిలుపులో మనము స్థిరులమై ఉండాలి. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమునిచ్చి, ఆయన రక్తము కార్చి, ఆయన ప్రాణము పెట్టి, ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చి వెలబెట్టి మనల్ని కొనుక్కొని విశ్వాసంలోనికి నడిపించుకొని మనకు రక్షణ అందించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి యేసుక్రీస్తులో మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకనగా గడిచిన వారంలో మనం చూసాము, 3వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తే మన పౌరసత్వం అనేది ఈ భూలోకంలో లేదు, కానీ మన పౌరసత్వం అనేది ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ పరలోక రాజ్యంలో నీ పౌరస్థితిని కాపాడుకున్నటకు నీవు స్థిరత్వం కలిగి ఉండాలి. క్రీస్తునందు నీ విశ్వాసము స్థిరత్వం కలిగి ఉండాలి. సంఘములో నీ ఉనికి స్థిరత్వం కలిగి ఉండాలి. సంఘానికి వస్తున్న నీవు స్థిరముగా క్రమముగా సంఘానికి నడిపించబడుతూ ఉండాలి. నీ విశ్వాస యాత్రలో, నీ ప్రయాణములో ఏ దినము కూడా నీవు సంఘాన్ని దాటి వెళ్ళకూడదు. ఏ ఆదివారమైనను నీవు సంఘాన్ని మరచి నీ పనులు నువ్వు చూసుకోకూడదు. ప్రభువునందు స్థిరులయ్యుండుడి. నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నావని ఎలా తెలుస్తుంది సంఘానికి?
ఎలా తెలుస్తుంది నువ్వు ప్రభువునందు స్థిరుడై ఉన్నావని సంఘానికి? ఈ సంఘానికి వచ్చినప్పుడే నీ స్థిరత్వం ఏంటో తెలుస్తుంది. నువ్వు క్రమముగా దేవుని మందిరానికి వచ్చినప్పుడే నీ స్థిరత్వం ఏంటో తెలుస్తుంది. నువ్వు క్రమముగా పరిచర్యలో పాల్గొంటూ ఉన్నప్పుడే నువ్వు ప్రభువునందు స్థిరత్వం కలిగి ఉన్నావని సంఘానికి తెలుస్తూ ఉన్నది. ఎందుకనగా సంఘమే ఎత్తబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సంఘములో నువ్వు స్థిరత్వంగా ఉంటేనే నీవు సంఘములో ఎదిగింపబడతావు. లేని ఎడల నీ స్థిరత్వాన్ని కోల్పోయి ఈ లోకంలో మనం పడిపోయినప్పుడు, లోకానికి మనం దాసులమైనప్పుడు మనం ఎక్కడ స్థిరత్వాన్ని కలిగి ఉంటాం? సంఘములో కాదు, కానీ ఈ లోకంలో స్థిరత్వాన్ని కలిగి ఉండి నరకములో మనము పాలిభాగస్థులము. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అనుసరిస్తుంది తెలుసా? ప్రభువునందు స్థిరులయ్యుండుడి, ప్రభువునందు స్థిరత్వము కలిగి ఉండుడి. స్థిరులై ఉండాలి. విశ్వాసిగా పిలువబడుతున్న నీవు నేను ప్రభువునందు స్థిరులమై ఉండాలి. ఆయన సంఘములో నాటబడిన వారమై ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మొక్కను మనము ఒక ప్రాంతంలో నాటబడిన తర్వాత, ఒక గింజను మనము ఒక భూమిలో నాటితే, ఒక ప్రదేశంలో నాటితే, ఆ యొక్క విత్తనం అనేది కొంచెం పెరిగిన తర్వాత, మొక్కగా మారిన తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళి వేరే దగ్గర స్థిరపడుతుందా? ఆ గింజ పెరిగిన తర్వాత, కొంచెం మొక్కగా ఎదిగిన తర్వాత ఆ ప్రదేశంను మారి రకరకాల ప్రదేశాలకు వెళ్తుందా? వెళ్ళదు. ఎక్కడైతే ఆ విత్తనము నాటబడుతుందో చనిపోయేంత వరకు అదే స్థలంలో ఉంటుంది, స్థిరత్వం కలిగి ఉంటుంది. అదే రీతిలో ఒక విశ్వాసిగా నీవు ఒక సంఘములో నాటబడిన తర్వాత, ఒక క్రైస్తవునిగా నీవు క్రీస్తులో నాటబడిన తర్వాత నీ ఉనికి ఎక్కడ ఉంది? నీ స్థిరత్వం ఎక్కడ ఉంది? ఇటు క్రైస్తవులలో ఉండడానికి ఇష్టపడతావు, ఇటు బయట సమాజంలో ఉండడానికి ఇష్టపడతావు, ఇటు క్రీస్తులో ఉండడానికి ఇష్టపడతావు, అటు లోకంలో ఉండడానికి ఇష్టపడతావు. స్థిరత్వం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. అందుకే దేవుని యొక్క లేఖన భాగం ఏం సెలవిస్తుంది? ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ కుటుంబం నీతో వచ్చినా రాకపోయినా, నీ విశ్వాస యాత్రలో నువ్వు స్థిరత్వం కలిగి సన్నిధిలో నాటబడి, అదే నాటబడి నీవు మరణించేంత వరకు కూడా నీ స్థిరత్వాన్ని కోల్పోదు. ఒక మొక్కే తన క్రమాన్ని పాటిస్తున్నప్పుడు ఒక మనిషిగా మనం ఇంకెంత క్రమాన్ని పాటించాలి? ఒక మొక్కే తన క్రమానికి ఇంత లోబడి ఉన్నప్పుడు ఒక క్రైస్తవునిగా నీ సృష్టికర్తకు నువ్వు ఇంకెంత లోబడి ఉండాలి? కాబట్టి మొట్టమొదటిగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈరోజు ప్రభువునందు నీవు స్థిరులై ఉండాలి. నీ స్థిరత్వం ఎక్కడ కనబడుతుంది అంటే, నీవు వెళ్ళే సంఘములో నీ స్థిరత్వం కనబడుతుంది, నీవు చేసే పరిచర్యలో నీ స్థిరత్వం కనబడుతుంది, నీవు ప్రయాణించే నీ విశ్వాస జీవితంలో నీ స్థిరత్వం కనబడుతుంది. శ్రమలను చూసి నువ్వు భయపడద్దు, ఆటంకాలను చూసి నువ్వు పడిపోవద్దు, శ్రమలను చూసి నువ్వు వెనకడుగు వేయొద్దు, స్థిరత్వాన్ని కోల్పోవద్దు. క్రీస్తులో శ్రమలను, ఆటంకాలను, శోధనలు చూసి నీ స్థిరత్వాన్ని నువ్వు కోల్పోవద్దు. ఒక మొక్క నాటబడిన తర్వాత అది పెరిగి పెద్దయితూ ఉన్నప్పుడు ఎంత గాలి వచ్చినా ఆ గాలికి ఊగిపోతుంది తప్ప అది బయటికి వెళ్ళిపోదు. ఆ గాలికి ఒకవేళ అది మూవ్ కావచ్చు తప్ప, ఇక్కడ గాలి వస్తుంది కానీ చెప్పి, ఇక్కడ ఎండ వస్తుంది కానీ, ఇక్కడ వర్షం పడుతుంది కానీ ఆ ప్రాంతాన్ని విడిచి బయటికి పోతుంది. ఎక్కడ ఉన్నదో ఆ వేడిని తట్టుకుంటూ, ఆ వానని తట్టుకుంటూ, ఆ చీకటిని తట్టుకుంటూ, ఆ చలిని తట్టుకుంటూ, ఆ ఎండని తట్టుకుంటూ, ఆ గాలిని తట్టుకుంటూ, ఆ శ్రమలను తట్టుకుంటూ అక్కడే నిలబడి అక్కడే మహావృక్షంగా ఎదుగుతుంది. ఆ వృక్షంగా ఎదిగిన తర్వాత ఏ ఎండ కానీ, ఏ గాలి కానీ తనని ఏమీ చేయలేదు. ఆ మహావృక్షంగా ఎదిగిన తరువాత ఇంకా అనేకులకు తన నీడను పంచుతుంది, అనేకులకు తన వృక్ష ఫలాలను ఇస్తుంది. అదే రీతిలో
ఒక సంఘములో నాటబడిన నీవు నేను, ఒక క్రీస్తులో నాటబడిన మనము ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా గాలికి కొట్టుకొని పోయే పొట్టు వల్ల మన విశ్వాసం స్థిరత్వం ఉండదు. స్థిరమైన బండ మీద వేయబడిన పునాది వలె, స్థిరమైనగా కట్టబడిన ఇల్లు వలె మన విశ్వాస జీవితం స్థిరత్వంలో సాగాలి. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, కావున ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీరు స్థిరులై ఉండాలి, విశ్వాసములో స్థిరులై ఉండాలి, క్రీస్తులో స్థిరులై ఉండాలి. ఆ నిత్యరాజ్యానికి వారసులుగా, స్థిరమైనటువంటి వారసులుగా మనము ఉండాలి. రెండో మాట ఏం సెలవిస్తుంది అంటే, ఈరోజు రెండో విషయం ఏం తెలుసుకోబోతున్నామంటే, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. రెండో విషయం ఏంటంటే సహకారము. సువార్త పనిలో సహకారులుగా నీవు నేను ఉండాలి. మొట్టమొదటిగా క్రీస్తులో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. క్రీస్తులో సువార్త కొరకు మనం సహకారులుగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు కొంతమంది స్త్రీలను ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ యొక్క 3వ వచనంలో మనం ధ్యానించినట్లయితే 2వ వచనంలో ఏమంటున్నాడు, ఒక ఇద్దరికి ఆయన సూచన చేస్తూ ఉన్నాడు, బతిమాలు కొనుచున్నాడు. ఏమని? ప్రియ సహోదరులారా, ఏక మనసు కలిగి ఉన్నది, మీలో కొట్లాటలు ఉండొద్దు, మీలో మనస్పర్ధలు ఉండొద్దు, మీలో వ్యత్యాసములు ఉండొద్దు, మీలో ఎలాంటి అవకతవకలు ఉండొద్దు, మీలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండొద్దు. అందరూ కలిసి సమానంగా ఉండాలి. సంఘంలో ధనికులు పేదలనే వ్యత్యాసం ఉండొద్దు, ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం లేనదే వ్యత్యాసం ఉండొద్దు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగి గవర్నమెంట్ ఎంప్లాయీ అనే వ్యత్యాసం ఉండొద్దు, లేకపోతే నాకు ఆస్తి ఉంది వీళ్ళకి ఆస్తి లేదనే వ్యత్యాసం ఉండొద్దు. ఎవరైనా సరే, నువ్వు ఎవరమైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, దేవుని మందిరానికి అడుగు పెడితే నువ్వు కేవలం సాధారణమైన విశ్వాసం మాత్రమే. నువ్వు ఇక్కడ పేదరికంలో ఉన్నా, నీ దగ్గర సిరి సంపదలు పొంగి పొర్లిపోతూ ఉన్నా, తులతోగుతూ ఉన్నా, మీ ఇద్దరు దేవుని మందిరంలోనికి అడుగు పెడితే మీరు ఇరువురు కూడా సాధారణమైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం. ఎందుకనగా నువ్వు గుర్తుంచుకోవాలి, నీ డబ్బుని బట్టి నువ్వు రక్షణ పొందుకోలే, లేదా నీ పేదరికాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుకోలే, లేదా నీ డబ్బును చూసి దేవుడు నిన్ను రక్షణలో నడిపించుకోలే, లేదా నీ పేదరికాన్ని చూసి దేవుడిని రక్షణలో నడిపించుకోలే. ఆయనకి ఇష్టమైనది కనుక ఆయన ప్రాణం పెట్టి, ఆయన రక్తము కార్చి వెలబెట్టి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నీ డబ్బుని బట్టి నిన్ను కొనుక్కోలే, నీ పేదరికాన్ని బట్టి నిన్ను కొనుక్కోలే. నిన్ను ప్రేమించాడు కనుక ఆయన నిన్ను వెలబెట్టి కొనుక్కున్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ యోగ్యత లేదు మనకు, దేవుని ప్రేమ చేత యోగ్యతలు ఇచ్చి ఉన్నాడు, అర్హత ఇచ్చి ఉన్నాడు. ఆయన మందిరాన్ని గడప దాటడానికే మనకు అర్హత లేదు, ప్రభువాన్ని పిలుస్తానికే మనకు అర్హత లేదు. అలాంటి వ్యక్తులైన మనము మన అపరాధముల చేత, పాపముల చేత ఇంకనూ చచ్చిన స్థితిలో ఉండగా ప్రభువు మన కొరకు మరణించి యోగ్యులుగా మార్చి ఆయన మందిరానికి రావడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే హెచ్చుతగ్గులు మీలో ఉండదు, భేదాభిప్రాయాలు మీలో ఉండదు. అంతా ఏక మనస్సు కలిగి, ఏకభావం కలిగి ఉండాలని బ్రతిమాలు కొనొచ్చు. మరి ముఖ్యంగా పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ ఫిలిప్పు సంఘంలో కొంతమంది స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు, గుణవతులైనటువంటి స్త్రీలు,
దేవుని యందు విశ్వాసం కలిగిన తల్లులు ఏం చేశారంటే సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. ఎవరైతే సువార్త పని కొరకు వెళ్తూ ఉన్నారో, పరిచర్య జరిగిస్తూ ఉన్నారో, సువార్థికులుగా సేవకులుగా ఉంటూ ఉన్నారో, పరిచర్యల పాలిభాగస్తులై ఉన్నారో, వారికి సువార్త విషయంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ విషయం నువ్వు నేను చెప్పట్లేదు, సాక్షాత్తు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏమని? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని చెప్తూ ఉన్నాను. సువార్త పని విషయంలో సహకారులుగా స్త్రీలు ఉన్నప్పుడు పురుషులైనటువంటి మీరు ఇంకెంత చురుకుగా ఉండాలి. సువార్త పనిలో ఇంకెంత సహకారం మీరు అందించాలి కదా. స్త్రీలే వారు ముందుకు వచ్చి సహకారంగా ఉంటూ ఉన్నప్పుడు పురుషులమైన మనం ఇంకెంతగా చురుకుదనం కలిగి ఉండాలి. ఒక విషయం మర్చిపోద్దు ప్రియ సంగమా, సహకరించిన ప్రతి ఒక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. ఈరోజు నువ్వు నేను గనక సువార్తకు సహకరించగలిగితే నీ పేరు నా పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. సహకరించడం నేర్చుకోవాలి, సువార్త కొరకు పనిచేయడం నేర్చుకోవాలి, సువార్త కొరకు పరుగులు పెట్టడం నేర్చుకోవాలి, పరిచర్యలో ముందుడం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతమంది స్త్రీలు వారికున్న డబ్బును బట్టి, వారికున్న హోదాను బట్టి, వారికున్న పరపతిని బట్టి సువార్త అంటేనే చెదిరించుకుంటున్నారు, సంఘం అంటే చెదిరించుకుంటున్నారు. ఇంకొంతమంది సంఘానికి వస్తూ పని చేయడానికి మొహమాట పడుతూ, పని చేయడానికి తమ పదవులు, తమకున్నటువంటి ఆ యొక్క డబ్బును, తమకున్నటువంటి ఆస్తిని ముందల పెట్టుకొని నేనేంటి ఈ పని చేయడం ఏంటి, నా ఇంట్లోనే పని వాళ్ళు ఉన్నారు, నేను పని చేయడం ఏంటి చర్చిలో, నేను పని చేయడం ఏంటి సంఘంలో, నేను పని చేయడం ఏంటి ఈ యొక్క పరిచర్యలో. ఎంతమంది అహంకారులుగా ఉంటూ ఉన్నారు, ఎంతమంది డబ్బు చేత తమ కనులు కప్పబడి దేవుని పని అని మర్చిపోయి, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యమని మర్చిపోయి, సువార్త విషయమైనటువంటి పని అని మర్చిపోయి తమకున్న పలుకుబడి చేత, తమకున్న అధికారముల చేత దేవుని పరిచర్యకు దూరంగా ఉంటుంది. కానీ ఈ స్త్రీలు అలా కాదు. ఈ స్త్రీలు ఎవరైతే సువార్త కొరకు వస్తూ ఉన్నారో వారికి పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నారు, సంఘములో పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నారు, సంఘానికి సహకరించే స్త్రీలుగా ఉన్నారు, ప్రతి పనిలో ముందుండే స్త్రీలుగా ఉన్నారు. అందుకే అన్నిటి విషయంలో, మరి ముఖ్యంగా సంఘ విషయంలో, స్వార్థ విషయంలో వీరు పరిచర్య చేస్తూ సహకరిస్తున్నారు. కాబట్టి ఆ సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు జీవగ్రంథంలో వారి పేర్లు లిఖించాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘానికి పనిచేస్తున్నామంటే నువ్వు సేవకుని కాదు పనిచేసేది, సంఘంలో ఉన్న వ్యక్తులకు కాదు నువ్వు పనిచేసేది, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు కొరకు నువ్వు పనిచేస్తున్నావు. అంటే నీ దేవుడి నుండి క్రీస్తు కొరకు నువ్వు పనిచేస్తూ ఉన్నావు. నువ్వు సంఘంలో పనిచేస్తే దేవుని కొరకు పనిచేసినట్లు, నువ్వు పరిచర్యలో పనిచేస్తే దేవుని కొరకు పనిచేస్తున్నట్టు అర్థం, నువ్వు సువార్త కొరకు పనిచేస్తే నువ్వు దేవుని కొరకు పనిచేస్తున్నట్టు అర్థం. మరి దేవుని కొరకు నువ్వు పనిచేసినప్పుడు ఆయన ఊరికనే ఉంటాడా? నీ పరిచర్యను, నీ యొక్క శ్రమను, నీ యొక్క మనస్తత్వమును, నీ యొక్క డెడికేషన్ను చూస్తున్న దేవుడు ఊరికనే ఉంటాడా? నీవు ఎంత నిస్వార్థముగా, ఎంత శ్రద్ధ కలిగి, ఎంత దేవుని కొరకు ఆసక్తి కలిగి పనిచేస్తున్నావో నీ ప్రయాస అంతటిని గమనిస్తున్న దేవుడు తగు సమయంలో నీకు ప్రతిఫలాన్ని అందిస్తాడు. ఆ ప్రతిఫలం అని ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. సువార్త కొరకు పరిచర్య చేసిన స్త్రీల యొక్క పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథంలో. ఈరోజు నువ్వు కనుక సువార్త కొరకు సహకారులుగా ఉంటే నీ పేరు కనుక జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. నీ పేరు కూడా దేవుడు జీవగ్రంథంలో లిఖిస్తాడు. అది మర్చిపోవద్దు. నువ్వు సంఘంలో సువార్త కొరకు పనిచేస్తున్నావు అంటే దేవుని కొరకు పనిచేస్తున్నావు అని భయము కలిగి, భక్తి కలిగి, జ్ఞానము కలిగి, అటు కాన్షియన్స్ కలిగి మనం పనిచేయాలి.
కాబట్టి రెండో విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సువార్త విషయంలో నీ సహకారము 100% ఉండాలి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే, నువ్వు 10 మందికి బాస్ అయి ఉండొచ్చు, నువ్వు 10 మందికి యజమాని అయి ఉండొచ్చు, నువ్వు 100 మందికి మేనేజర్ అయి ఉండొచ్చు, నువ్వు దేనికైనా నీ యొక్క సమాజంలో నీ యొక్క పలుకుబడి లేదా నీ యొక్క స్థానము ఎంత ఉన్నత స్థితిలో అయినా ఉండొచ్చు. కానీ సువార్త విషయంలో, సంఘ విషయంలో, సేవ విషయంలో నీవు కూడా నీ తోటి క్రైస్తవ విశ్వాసుని వల్లే సాధారణమైనటువంటి వ్యక్తివే. నీవు చేయాల్సిన పని ఉంది. నీ ద్వారా జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. నీ ద్వారా నడిపించవలసినటువంటి సంఘ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నీ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలాలలో పరిచర్య ఉంది. అది మర్చిపోవద్దు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, పిల్లలైనా వృద్ధులైనా సువార్త పని విషయంలో సహకారిగా ఉండాలి అని తీర్మానం తీసుకోవాలి. నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నా వంతు సహకారం నేను అందించాలి. దేవుని పరిచర్యకు ఎట్లాగైతే ముందుకు సాగడానికి నా వంతు నేను ఎలా కృషి చేయాలనేటువంటి మనస్సు తపన నీలో ఉండాలి. అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, మొట్టమొదటిగా క్రీస్తునందు విశ్వాసములో స్థిరులై ఉండాలి, క్రీస్తునందు సంఘములో స్థిరులై ఉండాలి, క్రీస్తునందు సంఘములో నాటబడిన వారై ఉండాలి, క్రీస్తునందు నీ స్థిరత్వాన్ని, నీ ఉనికిని, సంఘములను కాపాడుకోవాలి. రెండవది ఏంటంటే, క్రీస్తునందు సువార్త పని విషయంలో నీ సహకారాన్ని అందించాలి. నీ సహకారము సువార్త పనిలో 100% ఉండాలి. ఆనాడు ఎలాగైతే స్త్రీలు వారినో సువార్త చేసే వారికి సహకారం అందించి గొప్ప సహకారులుగా పేరు తెచ్చుకొని జీవగ్రంథం అందు వారి పేర్లు లిఖించబడేలాగా వారు పరిచర్య జరిగించారు, ప్రయాసపడ్డారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. అదే రీతిలో నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడడానికి నీవు చేయగలిగిన ప్రయత్నం అంతా నువ్వు చేయాలి. నీవు అందించవలసిన సహకారం అంతా ఈ సువార్త కొరకు అందించాలి. అది డబ్బు రూపంలో కావచ్చు, నీ శ్రమ రూపంలో కావచ్చు, సలహా రూపంలో కావచ్చు, నీ వస్తు రూపంలో కావచ్చు, నీ వాహన రూపంలో కావచ్చు, నీకున్నటువంటి సామాగ్రి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా, ఏ రూపంలోనైనా నీ వంతు సహకారం సువార్త కొరకు అందించాలి. ఇది రెండో విషయం. నెక్స్ట్ పౌలు గారు అదే రీతిలో సంఘానికి చెప్తూ, ఈ రకంగా ఎవరైతే సువార్త కొరకు సహకారులుగా ఉన్నారో వారికి ఏం చేయమంటున్నాడు? సహాయం చేయమంటున్నాడు. వారి సహాయాన్ని, వారి యొక్క అవసరతలను మనము తీర్చాలి. ఎవరైతే నిస్వార్థంగా సంఘం కొరకు పనిచేస్తూ ఉన్నారో వారి అవసరతలు తీర్చవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. ఎవరైతే సంఘం కొరకు, సువార్త కొరకు, సేవకుల కుటుంబాల కొరకు ఎవరైతే నిస్వార్థముగా పనిచేస్తూ, శ్రమపడుతూ, కష్టపడుతూ సహకారులుగా ఉంటూ ఉన్నారో వారి యొక్క కుటుంబ పోషణ తీర్చిన, వారి యొక్క అవసరతలు తీర్చవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. వారిని బలపరచవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారి ప్రయాసలను జ్ఞాపకము చేసుకొని, వారి కష్టాలను జ్ఞాపకము చేసుకొని వారికి సహాయము చేయుము. వారి ఇబ్బందుల్లో, వారి అవసరతల్లో, వారి శ్రమల్లో, వారి అనారోగ్యంలో మనవంతు సహకారము మనవంతు సహాయం మనము చేయాలి. ఇది రెండో విషయం. మూడో విషయానికి వస్తే 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మూడో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సహనమును సకల జనులకు తెలియబడనీయాలి. అర్థమైందా? దీని అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి సహనము అంటే మన మృదుత్వము, మనలో ఉన్నటువంటి వినయము, మనలో ఉన్నటువంటి విధేయత, మనలో ఉన్నటువంటి ఆ సహనం అనేది దేవుడు చెప్తున్నాడు సకల జనులకు తెలియబడనీయాలి. అనగా మనం ఏం చేయాలి? ప్రతి వ్యక్తితోనూ
ప్రతి సహోదరునితోనూ ప్రతి మనిషితోనూ మనము సహనము కలిగి ప్రవర్తించాలి. మృదుత్వము కలిగి మనం మాట్లాడాలి. కోపము చేత రెప్పించొద్దు కానీ, కోపము చేత మాట్లాడొద్దు కానీ, చిరాకు పడుతునో వ్యసన పడుతునో వారిని నిందిస్తూనో మాట్లాడడం కాదు. కానీ ప్రతి వ్యక్తితోనూ ప్రతి విషయంలో మనము మృదుత్వము కలిగి, సహనము కలిగి, ఓపిక కలిగి మనము ప్రవర్తించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సహనమును సకల జనుల ఎదుట తెలియబడనీయుడి. నీలో ఎంత చిరాకున్నా, నీలో ఎంత కోపమున్నా, నీలో ఎంత కోపము పొంగి పొర్లుతున్నా బయటికి మాత్రము నీ మాటల రూపంలో మృదుత్వం కనబడాలి, సహనం కనబడాలి. నిన్ను చూసినప్పుడు ప్రజలు ఎంత శాంతిపరులు, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓపిక కలిగి మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ప్రేరేపించినా, ఎంత రెచ్చగొట్టినా ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక, ఎక్కడి నుంచి వస్తుంది మృదుత్వం? అది బయటపడాలి. నీ కోపము బయటపడద్దు కానీ నీ మృదుత్వం బయటపడాలి. సహజంగా తొందరగా బయటపడేది ఏంటంటే మనలో కోపం, చిరాకు. కొంతమంది ఏమంటారంటే ముక్కు మీద ఉంది కోపం అంటారు ఇంటికి కదా. మాట రాగానే ఎమ్మటే నోటి నుంచి హే లేకపోతే ఏదో పదం, కోపం ఎమ్మటే విరజిల్లుతాం. కానీ దేవుని వాక్యం తెలుస్తుందంటే కోపాన్ని కాదు కానీ నీకు ముక్కు మీద ఉండాల్సింది కోపం కాదు, నీ మృదుత్వం. నీకు ముక్కు మీద ఉండాల్సింది నీ యొక్క చిరాకు కాదు, ఈ మృదువైన స్వభావం. ఏం మాట్లాడతారండి ఆ బ్రదర్, ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత చక్కగా మాట్లాడుతుంది ఆమె. ఆ సిస్టర్తో మాట్లాడుతూ ఉంటే నిజమైన ఆత్మీయులతో మాట్లాడిన అనుభవం వస్తుంది. ఆ బ్రదర్తో మాట్లాడుతుంటే నిజముగా దేవుని యందు ఎదుగుతున్న పిల్లలతో మాట్లాడిన ఫీలింగ్ మనకు వస్తుందని చెప్పాలి. కానీ ఏం మాట్లాడతాడు, అవేం మాట్లాడుతుంది, నోరు తెరిస్తే కోపమే. మాతో మాట్లాడినే భయం వేస్తుంది, ఆయనతో మాట్లాడినే భయం వేస్తుంది అనేటువంటి ఆ పేరు నువ్వు తెచ్చుకోవద్దు. దేవుని వాక్యం తెలుస్తుందంటే మూడో విషయంగా నీ సహనాన్ని, నీ మృదుత్వమును, నీ వినయను, ఆ విధేయతలు కలిగినటువంటి నీ స్వభావమును అనేకులకు తెలియచేయాలి, అనేకులకు కనపరచాలి. దీన్ని మనం ఎలా లింకప్ చేసుకోవచ్చు అంటే దేవుడు ఏం చెప్తాడు, దీపమును నీలో ఉన్నటువంటి దీపమును, నీ సత్క్రియలను అందరు కనబడేలాగున కొండపైన ఉంచాలి తప్ప మంచం కింద ఉంచదు. అనగా నీ సత్క్రియలు మనుషులకు కనబడిన ఎడల వారు నీ సత్క్రియలు చూసి పరలోకమందున దేవుని ఎలాగో మహిమపరుస్తారో అదే రీతిలో నీ హృదయంలో ఉన్న మృదు స్వభావమును, నీ హృదయంలో ఉన్న సహనమును నీవు బయటికి కనపరిచినప్పుడు నీ స్వభావమును చూసినటువంటి ప్రజలు వీరు నిజముగా క్రైస్తవులు అని యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తారు. కాబట్టి మూడో విషయముగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సహనము కలిగి మనము ప్రవర్తించాలి, సహనము కలిగి మనము జీవించాలి, సహనము కలిగి మనం మాట్లాడాలి, సహనము కలిగి మనం పనిచేయాలి, సహనము కలిగి మనం పరిచర్య చేయాలి, సహనము కలిగి మనం స్వార్థ చేయాలి, సహనము కలిగి మనము ఒకరితో ఒకరు పరిచర్యలో ముందుకు సాగాలి. సహనాన్ని కోల్పోతే ఆ పని అనేది ముందుకు సాగదు. సహనాన్ని కోల్పోతే ఆ ప్రయత్నం అనేది ముందుకు సాగదు. నువ్వు సహనాన్ని కోల్పోతే ఉద్యోగం పొందుకోలేవు. నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉన్నావు ఒక ఉద్యోగం కొరకు, చదువుతూ ఉన్నావు, నీకు ఉద్యోగం రాలేదు. ఫస్ట్ అటెంప్ట్ చేసిన ఉద్యోగం రాలేదు, సెకండ్ అటెంప్ట్ చేసిన ఉద్యోగం రాలేదు. ఇక అప్పటికే మన సహనాన్ని కోల్పోతాం, మన పట్టుదల కోల్పోతాం. మన ప్రయత్నంలో మనకేమో ఏమంటారు, మనం చేసే ప్రయత్నంలో ఆ యొక్క వ్యత్యాసం కనబడుతుంటుంది. మొదటగా మనం ప్రయత్నించే ప్రయత్నానికి, సహనం కోల్పోయిన తర్వాత ప్రయత్నించే ప్రయత్నానికి చాలా క్లిస్టర్ క్లియర్గా వ్యత్యాసం కనబడుతుంది. సహనం కోల్పోయే కొద్దీ నీవు పట్టుదల కోల్పోతావు. పట్టుదల కోల్పోయే కొద్దీ నువ్వు ఏం చేస్తావు, నిర్లక్ష్యం నీలోకి వచ్చేస్తుంది. ఆ నిర్లక్ష్యం మనలోకి వచ్చేసిన తర్వాత, బద్ధకం మనలోకి వచ్చేసిన తర్వాత ఇక మన గురి ఎద్దుకు పరిగెత్తడం మనం మానేస్తాం.
గురి యొద్దకు పరిగెత్తడం మానేసి మన ప్రయత్నాన్ని మనము సఫలం పొందుకోలేము. అందుకే చివరి క్షణం వరకు, పాసిబిలిటీ ఉన్నంత వరకు నువ్వు సహనంతో పరిగెత్తుతూనే ఉండాలి, సహనంతో చదువుతూనే ఉండాలి, సహనంతో ప్రయత్నం చేస్తూనే ఉండాలి, సహనంతో ఎగ్జామ్స్ రాస్తూనే ఉండాలి, సహనంతో ప్రతి సంవత్సరం నువ్వు అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక సంవత్సరంలో దేవుడు నిన్ను కరుణిస్తాడు, ఆ గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు పొందుకుంటావు. పొందుకున్న తర్వాత నీకు తెలుస్తుంది, నువ్వు ఇంతకాలం సహించిన సహనానికి ప్రతిఫలం నువ్వు జీవితాంతం పొందుకుంటావు. ఆ ఫలాన్ని నువ్వు జీవితాంతం అనుభవిస్తావు. కాబట్టి సహనాన్ని కోల్పోవద్దు. అదే సమాజ విషయంలో అలాగైతే క్రీస్తు విషయంలో, సంఘ విషయంలో సహనము కలిగి నువ్వు పరిచర్య చేయాలి. సహనము కలిగి నువ్వు సంఘముతో సహవాసం చేయాలి. పరిచర్య విషయంలో తొందరపడొద్దు. పరిచర్య విషయంలో నువ్వు సహనాన్ని కోల్పోవద్దు. పరిచర్య విషయంలో నువ్వు కోపడొద్దు. సువార్త విషయంలో నీకు కోపం ఉండొద్దు. సువార్త విషయంలో నీకు చిరాకు ఉండొద్దు. సువార్త విషయంలో నీకు పట్టుదల కలిగి, సహనం కలిగి, మృదుత్వం కలిగి సువార్త కొరకు ఎప్పుడైతే పనిచేస్తావో అప్పుడు నీ సహనం వల్ల, నీ మృదుత్వం వల్ల ఒక నశించిపోయే ఆత్మ రక్షణలోనికి నడిపించబడుతుంది. నీవు మృదుత్వంతో నువ్వు ముందుకు సాగినప్పుడే ఒక ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. కానీ నీలో కోపం ఉన్నంత కాలము ఒక వ్యక్తి నీ దగ్గరికి రాడు. నువ్వు కోపమైనంత కాలము ఒక వ్యక్తిని రక్షణ మార్గంలో నడిపించలేవు. నువ్వు కోపం చూపిస్తున్నంత కాలం ఒక వ్యక్తిని నువ్వు ఆత్మను రక్షించలేవు. నువ్వు కోపం చూపిస్తున్నంత కాలం, కోపంతో పరిచర్య చేస్తున్నంత కాలం, కోపంతో నేను పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు నీ కోపాన్ని చూసి, నీకున్న చిరాక్తనాన్ని చూసి, నీ వ్యక్తిత్వాన్ని, నీ స్వభావాన్ని చూసినప్పుడు ఒక ఆత్మ రక్షణ నడిపించబడదు. నరకం నుండి నువ్వు రక్షణ నడిపించలేవు. నరకం నుండి వారిని తప్పించలేవు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ సహనమును సకల జనులకు తెలియబడాలి. అప్పుడే ఆ సకల జనుల నుండి నశించిపోయే ఆత్మలు నీ మృదువైన స్వభావం ద్వారా నీకు ఆకర్షించబడి రక్షణలోనికి నడిపించబడతారు. సువార్త విని ఆ మృదువైన స్వభావమైనటువంటి, ఆ సుమధురమైనటువంటి, పరిమళించేటువంటి సువార్త వారి హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆ సువార్త చేత వారు ఆకర్షించబడి రక్షణ మార్గంలోనికి నడిపించబడతారు. కోపము ద్వారా నువ్వు పరిచర్య చేస్తే నా ప్రియ సహోదరుడా, నువ్వు ఆత్మను రక్షించలేవు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మృదువైన స్వభావం కలిగి, మృదువైన మాటలు కలిగి, కోపాన్ని రెచ్చించే మాటలు కాదు, కానీ కోపాన్ని సైతము అనగదొక్కగలిగే, కోపాన్ని సైతము చల్లార్చగలిగే మృదువైన మాటలు నీలో కలిగి ఉంది. దేవుని యొక్క మాటలు నీ హృదయంలో కలిగి ఉంది. సువార్త నీవు చేయాలి. అప్పుడే ఒక ఆత్మ రక్షించబడదు. అప్పుడే ఒక కుటుంబం రక్షణలోనికి వస్తుంది. కాబట్టి పౌలు గారు ఏమంటూ ఉన్నారు, నీ సహనమును సకల జనులకు తెలియచేయబడాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. మొట్టమొదటి ఏంటంటే, ప్రభువునందు స్థిరత్వం కలిగి ఉండాలి. రెండవది, ప్రభువునందు సువార్తకు సహకారముగా ఉండాలి. మూడవది, ప్రభువునందు మనము సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు మన జీవితంలో ఫలభరితంలోనికి వస్తాయో అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. నీవు ఎప్పుడైతే స్థిరత్వము కలిగి సహకారముగా ఉంటూ నీ సహనమును 10 మందికి తెలియచేస్తూ దేవుని సన్నిధానంలో ఎదుగుతావో అప్పుడు దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మనకెల్లప్పుడూ తోడై ఉంటుంది. అనగా నీ జీవితంలోనికి సమాధానము నువ్వు పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నువ్వు సంఘములో స్థిరముగా నాటబడాలి. నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని పొందుకోవాలి అంటే సువార్త పనిలో నువ్వు సహకారంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా నీలో ఉన్నటువంటి సహనము సంఘానికి తెలియబడాలి. నీలో ఉన్న సహనము సమాజానికి తెలియజేయబడాలి.
ఎప్పుడైతే ఈ 3 విషయాలను వర్ధిల్లుతూ వస్తావో, స్థిరముగా నాటబడి సువార్తకు సహకారముగా ఉంటూ సమాధానము కలిగి, మృదుత్వము కలిగి, సహనము కలిగి ఎప్పుడైతే నువ్వు 10 మందితో మెలుగుతూ ఉంటావో, అప్పుడే వీటన్నిటిని గమనిస్తున్న దేవుడు ఆయన సమాధానం నీ దగ్గరికి పంపిస్తాడు. ఎవరి వలన తెలుసా? క్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన, నీ విమోచకుడైన, నీ రక్షకుడైన యేసుక్రీస్తు వలన ఆ సమాధానం నీ దగ్గరికి పంపించి, దేని చుట్టూ కావాలి ఏంటి అంట? నీ హృదయమునకును నీ తలంపులకు, అనగా నీ హృదయానికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీవు ఆలోచించే ప్రతి తలంపుల్లో దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకో తెలుసా? తలంపులకు ఎందుకు సమాధానం కావాలండి? తలంపులకు సమాధానం అవసరమా? ఎస్. చింత అంటే మనం ఏం చేస్తాం కామన్గా? చింత అంటే మనము క్రియల ద్వారా చింతపడతామా, మన ఆలోచనలు చింతపడతామా? ఆలోచనలే కదా. చింత అనేది మన ఆలోచనలకు సంబంధించింది. ఈ చింత అనేది మనము మన మనస్సులో ఆలోచించుకుంటూ ఉండడమే చింతపడము, వ్యాకుల పడడము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు సంఘములో స్థిరత్వం కలిగి స్థిరముగా సంఘానికి వస్తూ సంఘములో నాటబడి అంటుకట్టబడి నీవు సువార్త పరిచయలో సహకారముగా ఉంటూ నీ సహనాన్ని సంఘానికి తెలియజేస్తూ సమాధానానికి తెలియజేస్తూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ తలంపులలో ఉన్న చింత మొత్తం దేవుడు తీసేస్తాడు. ఎలాగో తెలుసా? నీ హృదయములో ఆ చింతను, తలంపులలో నుండి చింతను తీసివేస్తూ ఆ చింతకు బదులుగా ఆయన సమాధానాన్ని నీ హృదయంలో నింపుతాడు. చింత ఉండాల్సిన స్థలములో దేవుడు తన సమాధానాన్ని పంపిస్తాడు. నీ హృదయానికి నెమ్మదిని కలుగజేస్తాడు. నీ ప్రాణానికి ఆయన శాంతిని దయచేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను ఆయన సమాధానముగా నడిపిస్తాడు. ఆయన సమాధానం ఏంటో రుచి చూపిస్తాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు? ఆయన ఆరోహణం అవుతూ పరలోక రాజ్యానికి వెళుతూ ఆయన ఏమనుగ్రహించి వెళ్ళాడు మనకు? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను, నా శాంతిని, నా సమాధానం నీకు అనుగ్రహించి వెళ్తూ ఉన్నాను. ఆ సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి శాంతిని మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సరస్తుంది తెలుసా? బాధపడకు, చింతపడద్దు, దిగులు పడద్దు. నువ్వు ఒక్కనిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, నీ కుటుంబం ఒక్కటే ఉన్నా, నువ్వు 10 మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఒంటరి అయినా నువ్వు చింతపడకు. ఎందుకంటే సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు నీతో ఉన్నాడు. సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు వారు నీతో ఉన్నాడు. నీతో కూడా వచ్చేవాడు యెహోవాయే. అది మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నా, నువ్వు మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? నీతో ఉన్నది నీ యెహోవాయే, నీతో ఉన్నది నీ సృష్టికర్త అయిన దేవుడు, నీ యేసుక్రీస్తు వారు. సమాధానం అనుగ్రహించే దేవుడు నీతో ఉండగా నీకెందుకు చింత? సమాధానాన్ని కలుగజేసే దేవుడు నీతో ఉండగా నీకెందుకు భయం? నీకెందుకు బాధ? అనారోగ్యం ఉండొచ్చేమో, బహుశా కొంతకాలం అప్పుల బాధలు ఉండొచ్చేమో, ఆర్థిక సమస్యలు ఉండొచ్చేమో, ఉద్యోగం లేకపోయి ఉండొచ్చేమో, నలిగిపోతూ ఉన్నామేమో, చితికిపోతూ ఉన్నామేమో, కొంతకాలము శ్రమను అనుభవిస్తూ కన్నీటి గుండా మన ప్రయాణం నడుస్తున్నదేమో. కానీ భయపడకు, దిగులు పడకు. దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన కావలి కాయింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భయపడకు. ఈరోజు మనం నేర్చుకున్న విషయంలో ప్రభువునందు స్థిరులయ్యండి, సువార్త విషయంలో సహకారులుగా ఉంటూ మన సహనమును 10 మందికి తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆయన తన సమాధానమును యేసుక్రీస్తు వారి ద్వారా మన హృదయములకును మన తలంపులకును ఒక కాపుదలగా నియమిస్తాడు. మన కంచె, మన కాపుదలు ఏంటో తెలుసా? సమాధానమే. నీ నలుమూలలా సమాధానాన్ని వ్యాపింపజేస్తాడు. నువ్వు చేసే ఉద్యోగంలో సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. నీవు ఆలోచించే ప్రతి ఆలోచనలో దేవుడు సమాధానం ఇస్తాడు. నీ ఇంటిలో దేవుడు సమాధానం ఇస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు.
నీ హృదయంలో దేవుడు సమాధానం ఇస్తాడు. అన్నిటి విషయంలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించి ఆయనతో కూడా నిన్ను నిత్యరాజ్యానికి తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రార్థించుదామా, మోకరించుదామా. ఈరోజు దేవుడు మనతో సెలవిచ్చిన రీతిలో ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, నీ యొక్క సంఘములను స్థిరముగా నాటబడతాను తండ్రి, విశ్వాసములను స్థిరముగా ఉంటాను, సువార్త పనులని సహకారంగా ఉంటాను, వీలైనంత వరకు శక్యమైనంత వరకు సమస్త జనులతో నేను సమాధానముగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. నా సహనమును నేను బయటకి తెలియజేస్తాను. నాలో ఎంత కోపమున్నా అణుచుకొని, నాలో ఎంత క్రోధమున్నా, ఎంత మత్సరమున్నా నేను వాటన్నిటిని తీసివేసుకొని మృదువైన స్వభావము కలిగి నా సహనమును 10 మందికి తెలియజేస్తాను అని తీర్మానం తీసుకుందామా. ప్రార్థించుదాం.